ఫ్రెండ్స్ ఒకసారి ఈ బిట్టును చూడండి. శ్రీకృష్ణదేవరాయలు ఈ విజయనగర రాజవంశానికి చెందినవాడు అన్నాడు. సాలువ, తులువ, అరవీటి, సంగమం. దీంట్లో సరైన సమాధానం ఏదంటే తులువ వంశానికి చెందినవాడు. గుర్తుపెట్టుకోండి. ఎవరి కాలంలో విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది అన్నాడు. విజయనగర సామ్రాజ్యం ఎవరి కాలంలో స్థాపించబడింది? అల్లావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్, గియాజుద్దీన్ తుగ్లక్. దీంట్లో సరైన సమాధానం మహమ్మద్ బిన్ తుగ్లక్. ఏ సంవత్సరంలో రాక్షస తంగడి లేదా తల్లికోట యుద్ధం అనేది జరిగింది? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బిట్టు. ఒకసారి చూసుకోండి. 1563, 1564, 1565, 1566. వీటిలో సరైన సమాధానం ఈ పాటికి మీకు అందరికి కూడా వచ్చేసి ఉండాలి. 1565 తల్లికోట యుద్ధం. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు, దీన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మధుర విజయం అనే పుస్తకమును రాసిన వారు ఎవరు అన్నాడు. ఈ మధుర విజయం అనే పుస్తకాన్ని రాసినది ఎవరు? గంగాదేవి, తిరుమలమ్మ, హనుమాయమ్మ, నాగలాంబ. వీరిలో సరైన సమాధానం ఈ గంగాదేవి అనే ఆమె కవయిత్రి. ఈ కవయిత్రి ఈ మధుర విజయం అనే పుస్తకాన్ని రాసింది. నెక్స్ట్ చూడండి. అలాగే ఈ క్రింది వాణ్ణి సరిగ్గా జతపరచుము అన్నాడు. శ్రీకృష్ణదేవరాయలు, మహమ్మద్ గవాన్, అబ్దుల్ రజాక్. ఇటుపక్క పర్షియన్ యాత్రికుడు, ఆంధ్రభోజ ముఖ్యమంత్రి అన్నాడు. వీటిలో సరైనదాన్ని గుర్తించాలి. శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్రభోజ అనేది శ్రీకృష్ణదేవరాయలు. మహమ్మద్ గవాన్ అనేది ముఖ్యమంత్రి. అబ్దుల్ రజాక్ అనేది పర్షియన్ యాత్రికుడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆంధ్రభోజ అని ఎక్కడొచ్చినా కూడా మనకు ఎవరు గుర్తు రావాలి అంటే శ్రీకృష్ణదేవరాయలు గుర్తు రావాలి. అలాగే మహమ్మద్ గవాస్ అంటే మహమ్మద్ గవాన్ అంటే మనకు గుర్తు రావాల్సింది ముఖ్యమంత్రి. నెక్స్ట్, అబ్దుల్ రజాక్ అనేది పర్షియన్ యాత్రికుడు ఇతను. సో ఇది సరైన సమాధానం, గుర్తుపెట్టుకోండి. ఇంకా విజయనగర రాజులతో సత్సంబంధాలు ఏర్పరచుకున్న విదేశీయులు డచ్ వారు, ఫ్రెంచ్ వారు, పోర్చుగీస్ వారు, పర్షియన్లు. సరైన సమాధానం